హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు స్మార్ట్ సిరీస్ లెక్చర్ 1. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పున్నాను, మనం ఒక స్మార్ట్ సిరీస్ని డిజైన్ చేస్తామని. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ స్మార్ట్ సిరీస్లో భాగంగా మనం 3 పోర్షన్స్ని కవర్ చేస్తామని మీకు చెప్పున్నాను ఆల్రెడీ. ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్. అందులో ఆర్గానిక్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఆర్గానిక్లో ఏమేమి చెప్తాం అనేది మరొకసారి గుర్తు చేస్తాను. ఫస్ట్ ఐసోమెరిజం, నెక్స్ట్ జిఓసి, థర్డ్ వన్ హైడ్రోకార్బన్స్ అండ్ నేమ్డ్ రియాక్షన్స్, కన్వర్షన్స్, ఇంపార్టెంట్ టెస్ట్స్. మీ ప్రాబ్లమ్స్ని నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. 1 షాట్ వీడియోస్ అని ఒకటే కాన్సెప్ట్ని 6-7 అవర్స్ చెప్తున్నారు. అది చూస్తే మంచి క్లారిటీ వస్తుంది, కానీ మీకు ఇప్పుడు అంత టైం లేదు. సో ఈ తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని కవర్ చేయడం మన మోటో. కాబట్టి ప్రతి వీడియో లెస్ దాన్ 30 మినిట్స్ వచ్చేలా నేను ప్లాన్ చేస్తాను. సో ఈరోజు నుంచి ప్రతిరోజు వీడియోని మిస్ అవ్వకుండా బాగా నోట్స్ రాసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే ఇది ఇటువైపు మెయిన్స్ పిల్లలకైనా ఇటువైపు నీట్కైనా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ స్మార్ట్ సిరీస్ని మిస్ చేసుకోవద్దు, రైట్? మనం ఫస్ట్ స్టార్ట్ చేసే టాపిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిజం. అసలు ఐసోమెరిజం అంటే ఏంటి అని తెలుసుకునే ముందు నేను ఒక చిన్న పాయింట్కి క్లారిటీ ఇస్తాను. దానిని బేస్ చేసుకొని మీకు ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ నేను 2 మాలిక్యులర్ ఫార్ములాస్ రాశాను, కానీ రెండు సేమ్. C2H6O, C2H6O. రెండింటికి మాలిక్యులర్ ఫార్ములా సేమ్, కానీ 2 మాలిక్యూల్స్ సేమా కాదా ఒకసారి చెక్ చేద్దాం మనం. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఎ లిక్విడ్ but it is a gas. Boiling point 351 Kelvin. దీని బాయిలింగ్ పాయింట్ ఎంత 249 కెల్విన్. ఇది సోడియంతో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. ఇది అసలు సోడియంతో రియాక్ట్ అవ్వట్లేదు. ఇది హెచ్ఐతో రియాక్ట్ అయ్యి ఎథైల్ అయోడైడ్ని ఫామ్ చేస్తుంది. ఇది హెచ్ఐతో రియాక్ట్ అయ్యి మెథైల్ అయోడైడ్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది, రెండింటికి మాలిక్యులర్ ఫార్ములాస్ సేమ్, కానీ రెండింటి యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్. ఈ రెండింటినే ఐసోమర్స్ అంటాం, ఈ ఫినామినానే ఐసోమెరిజం అంటాం. నేను ఒక ఎనాలజీ ఇస్తాను. ఒక క్లాస్లో 2 స్టూడెంట్స్ ఉన్నారు, ఇద్దరికి సేమ్ నేమ్ ఉంది. వీడి పేరు హరి, వాడి పేరు కూడా హరి, కానీ ఇద్దరు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరనే ఐసోమర్స్ అంటాం, ఆ ఫినామినానే ఐసోమెరిజం అంటాం. మన లైఫ్లో కూడా 2 రకాల మనుషులు ఉంటారు. ఒకడు సక్సెస్ అవుతూ పోతాడు, ఒకడు సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏంటో తెలుసా? హ్యాబిట్స్. ఒక స్మాల్ హ్యాబిట్ లైఫ్లో బిగ్ డిఫరెన్స్ని తీసుకొస్తుంది. సో ఆ ఇద్దరిని ఐసోమర్స్ అంటాం, ఆ ఫినామినాని ఐసోమెరిజం అంటాం. సో ఇప్పుడు డెఫినేషన్ చెప్తున్నా, ఒక్కసారి వినండి, జాగ్రత్తగా వినండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ ది సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ ఎగ్జిబిటింగ్ అట్లీస్ట్ 1 డిఫరెంట్ ఫిజికల్ ఆర్ కెమికల్ ఆర్ బోత్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ ఐసోమర్స్ అండ్ దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ ఐసోమెరిజం. ఏవైనా 2 ఆర్గానిక్ కాంపౌండ్స్కి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి అవి 2 అట్లీస్ట్ ఒక్క ఫిజికల్ ప్రాపర్టీ కానీ లేదా ఒక్క కెమికల్ ప్రాపర్టీ కానీ లేదా 2 ప్రాపర్టీస్ కానీ డిఫరెంట్గా ఉంటే వాటిని ఐసోమర్స్ అంటాం, ఆ ఫినామినానే ఐసోమెరిజం అంటాం. ఐసోమెరిజం అనే టర్మ్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే బెర్జీలియస్. దీనిని గ్రీక్లో ఐసో అంటే సేమ్ ఆర్ ఈక్వల్, మెరోస్ అంటే పార్ట్, సేమ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్ పార్ట్స్. ఏంటి దాని మీనింగ్? ఇక్కడ చూడండి, C2H6O. అసలు ఈ C2H6O అంటే ఏంటి సార్ అంటే CH3 CH2OH. ఏంటన్నా ఇది? ఎథైల్ ఆల్కహాల్.
దిస్ ఈజ్ ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఎథనాల్. మరి ఈ ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటి సార్? CH3OCH3 డైమెథైల్ ఈథర్. చూస్తున్నారా? ఇవి రెండు డిఫరెంట్ కాంపౌండ్స్ కానీ పార్ట్స్ సేమ్ ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి. 1 2 కార్బన్స్, 3 + 2 + 1 6 హైడ్రోజన్స్ 1 ఆక్సిజన్, 2 కార్బన్స్ 6 హైడ్రోజన్స్ 1 ఆక్సిజన్. అంటే పార్ట్స్ సేమ్ ఉన్నాయి. C2H6O, C2H6O. ఐసో మీన్స్ సేమ్ ఆర్ ఈక్వల్. మెరోస్ మీన్స్ పార్ట్ ఆర్ యూనిట్. సో సేమ్ పార్ట్స్ ఉన్నాయి కానీ ప్రాపర్టీస్ మాత్రం ఎలా ఉన్నాయన్నా డిఫరెంట్ గా ఉన్నాయి. అందుకే వీటిని ఏమంటాం? ఐసోమర్స్ అంటాం. ఈ ఫినామినన్ ఏమంటాం? ఐసోమెరిజం అంటాం. ఓకే, చూడండి ఒకసారి. ది టర్మ్ ఐసోమర్ was first introduced by Berzelius. Iso means same, meros means part. This is the definition. ఈ డెఫినేషన్ లో బ్యూటీ ఏంటంటే, మీరు ఐసోమెరిజం అనే టాపిక్ ని చదివినప్పుడు ఒక్కొక్క ఐసోమెరిజంకి ఒక్కొక్క డెఫినేషన్ చదువుతారు మీరు. కానీ మీకు నేను ఒక సీక్వెన్స్ ఇస్తున్నా క్లారిటీ కోసం. మీరు చదివేది ఈ ఒక్క డెఫినేషనే. అది ఏ ఐసోమెరిజం అయినా, స్ట్రక్చరల్ ఐసోమెరిజం అవనివ్వండి, అందులో డిఫరెంట్ టైప్స్ వచ్చాయి, పొజిషన్, ఫంక్షనల్ గ్రూప్, మెటామెరిజం, టాటోమెరిజం. మీరు ఏ ఐసోమెరిజంకి వెళ్ళినా ఈ ఒక్క డెఫినేషన్ వస్తే అన్ని డెఫినేషన్లు వచ్చేసినట్టే. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ ఏంటో చూసుకోండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ ది సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ ఎగ్జిబిటింగ్ అట్లీస్ట్ వన్ డిఫరెంట్ ఫిజికల్, కెమికల్ ఆర్ బోత్ ప్రాపర్టీస్ ఆర్ నోన్ యాజ్ ఐసోమర్స్ అండ్ దిస్ ఫినామినా ఇస్ నోన్ యాజ్ ఐసోమెరిజం. ఓకే, క్లియర్? ఇది క్లియర్ కదా? నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం. ఐసోమెరిజం ని 2 టైప్స్ గా క్లాసిఫై చేస్తాం. స్ట్రక్చరల్ ఐసోమెరిజం, స్టీరియో ఐసోమెరిజం. స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే మళ్ళీ ప్రతిదీ డీటెయిల్డ్ గా చెప్తాను. స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే స్ట్రక్చరల్ ఫార్ములాలో డిఫరెన్స్ ఉండేది. స్టీరియో ఐసోమెరిజం అంటే స్టీరియో అంటే స్పేస్, స్పేషియల్ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ ఉండేది. అదేంటో చూద్దాం. మీకు నేను ఒక డెఫినేషన్ వస్తే అన్ని డెఫినేషన్లు వచ్చేసినట్టే అన్నాను కదా. ఇప్పుడు నేను స్ట్రక్చరల్ ఐసోమెరిజం డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ ది సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ ఎగ్జిబిటింగ్ అట్లీస్ట్ వన్ డిఫరెంట్ ఫిజికల్ ఆర్ కెమికల్ ఆర్ బోత్ ప్రాపర్టీస్ డ్యూ టు చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఆర్ కనెక్టివిటీ ఆర్ కాల్డ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ అండ్ దిస్ ఫినామినా ఇస్ కాల్డ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం. అయిపోయింది డెఫినేషన్. ఇప్పుడు స్టీరియో ఐసోమెరిజం డెఫినేషన్ చెప్తాను చూడండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ ది సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ ఎగ్జిబిటింగ్ అట్లీస్ట్ వన్ డిఫరెంట్ ఫిజికల్ ఆర్ కెమికల్ ఆర్ బోత్ ప్రాపర్టీస్ డ్యూ టు చేంజ్ ఇన్ స్పేషల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ స్టీరియో ఐసోమర్స్ అండ్ దిస్ ఫినామినా ఇస్ కాల్డ్ స్టీరియో ఐసోమెరిజం. మీకు అర్థం అవుతుందన్న? మీరు ఒక్కొక్క కాన్సెప్ట్ని కనెక్ట్ చేయకుండా చదవడం వల్ల మీరు గుర్తుపెట్టుకోలేరు, మీరు అర్థం చేసుకోలేరు. కానీ ఇప్పుడు మీకు ఒక కనెక్టివిటీ ఉంటుంది. స్టేట్మెంట్ ఒక్కటే మారుతుంది. డ్యూ టు చేంజ్ ఇన్ అనే ఒక్క టర్మ్ మారుతుంది అంతే. ఏది చేంజ్ అవ్వడం వల్ల ప్రాపర్టీస్ మారుతున్నాయి అనేది కానీ మీరు చెప్పగలిగితే చాలా అయిపోయింది. ఓకే, ఈ రెండింటికి క్లియర్గా డిఫరెన్స్ అర్థం అవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు స్ట్రక్చరల్ ఐసోమెరిజం చెప్పాలనుకోండి, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. CH3 CH2OH ఏంటన్నా ఇది? ఎథైల్ ఆల్కహాల్ కనిపిస్తుంది కదా. CH3OCH3 ఏం చెప్పాను నేను? స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే డిఫరెన్స్ ఏముండాలి? స్ట్రక్చరల్ ఫార్ములాలో డిఫరెన్స్ ఉండాలి, కనెక్టివిటీలో డిఫరెన్స్ ఉండాలి. ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఏముంది నాన్న? CH3. ఇక్కడ కూడా CH3 ఉంది. ఈ CH3 దేనికి కనెక్ట్ అయింది? CH2కి కనెక్ట్ అయింది. మరి ఈ CH3 దేనికి కనెక్ట్ అయింది అన్న? ఓకి కనెక్ట్ అయింది. కనెక్టివిటీ మారిపోయింది. అందుకే అవి రెండు డిఫరెంట్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. కనెక్టివిటీ మారడం వల్ల డిఫరెంట్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తే వాటిని స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటాం. దట్స్ ఇట్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్టీరియో ఐసోమెరిజం. ClH C డబుల్ బాండ్ CH Cl, ClH C డబుల్ బాండ్ CH Cl. రెండు సేమ్ మాలిక్యూల్స్ రాశాను అనుకుంటున్నారు కదా.
చూద్దాం. ClCl HHCC డబుల్ బాండ్ CHCl అన్నీ సేమ్ ఉన్నాయి. అంటే స్ట్రక్చరల్ ఫార్ములా మారలేదు, కనెక్టివిటీ మారలేదు. మరి ఏం మారిందో చూద్దాం. C డబుల్ బాండ్ C డబుల్ బాండ్ C ClH 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 చూడండి ఏం మారింది చూడండి. Cl అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నాయి, అంటే సేమ్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉన్నాయన్నా Cl సేమ్ రాసానా ClH చూడండి ఏంటి డిఫరెన్స్. ఇక్కడ Cl అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నాయి, కానీ ఇక్కడ Cl ఎలా ఉన్నాయన్న ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ఉన్నాయి. అంటే స్పేషల్ అరేంజ్మెంట్ మారిపోయింది. రెండింటికి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, రెండింటికి సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా, కానీ దాని యొక్క స్పేషల్ ఇది స్పేస్ నన్ను ఈ స్పేషల్ అరేంజ్మెంట్ మారిపోయింది. 2 క్లోరిన్లు సేమ్ సైడ్ వచ్చాయి, 2 క్లోరిన్లు ఆపోజిట్లో వచ్చాయి. సో స్పేషల్ అరేంజ్మెంట్ మారితే వాటిని స్టీరియో ఐసోమర్స్ ఆర్ స్పేస్ ఐసోమర్స్ అంటాం. ఆ ఫినామినాని స్టీరియో ఐసోమెరిజం ఆర్ స్పేస్ ఐసోమెరిజం అంటాం. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం అండ్ స్టీరియో ఐసోమెరిజం. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ని డిఫరెంట్ టైప్స్ గా క్లాసిఫై చేసాం. అవి ఏంటి? చైన్ ఐసోమెరిజం, పొజిషన్ ఐసోమెరిజం, ఫంక్షనల్ ఐసోమెరిజం, మెటామెరిజం, రింగ్ చైన్ ఐసోమెరిజం, టాటోమెరిజం. స్టీరియో ఐసోమెరిజం ని 2 టైప్స్ గా క్లాసిఫై చేసాం, కన్ఫర్మేషనల్, కాన్ఫిగరేషనల్. కాన్ఫిగరేషనల్ ని 2 టైప్స్ గా క్లాసిఫై చేసాం, జామెట్రికల్, ఆప్టికల్. ఈ జామెట్రికల్ ఐసోమెరిజం ని సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అని కూడా అంటాం. ఈ ఆప్టికల్ ఐసోమెరిజం ని ఎనెన్షియోమెరిజం అని కూడా అంటాం. ఎనెన్షియోమెరిజం. ప్రతి ఐసోమెరిజం గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు, ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్దాం. ఓకే, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ చైన్ ఐసోమెరిజం డెఫినేషన్ ఏమీ మారలేదు నాన్న, నేను ముందు ఇచ్చిన డెఫినేషనే మరొక్కసారి చెప్తున్నాను చూడండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ ది సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ ఎగ్జిబిటింగ్ అట్లీస్ట్ వన్ different physical or chemical or both properties due to change in chain. చైన్ లో డిఫరెన్స్ వస్తే ఆ చైన్ నెంబర్ మారినా అది మెయిన్ చైన్ అవ్వచ్చు, సైడ్ చైన్ అవ్వచ్చు. ఆ చైన్ లో డిఫరెన్స్ వస్తే ఆ ప్రాపర్టీస్ మారిపోతే వాటిని చైన్ ఐసోమర్స్ అంటాం. ఆ ఫినామినానే చైన్ ఐసోమెరిజం అంటాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. దీనిని న్యూక్లియర్ ఐసోమెరిజం ఆర్ స్కెలిటల్ ఐసోమెరిజం అని కూడా అంటాం. ఆ చైన్ ని న్యూక్లియర్ స్కెలిటల్ తో ఇండికేట్ చేస్తున్నాం మనం. చూడండి డెఫినేషన్. ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ ఎగ్జిబిటింగ్ అట్లీస్ట్ వన్ డిఫరెంట్ ఫిజికల్, కెమికల్ ఆర్ బోత్ ప్రాపర్టీస్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. డ్యూ టు చేంజ్ ఇన్ కార్బన్ చైన్. ఆ కార్బన్ చైన్ ఏమవచ్చు అన్న, మెయిన్ చైన్ అవ్వచ్చు లేదా సైడ్ చైన్ అవ్వచ్చు. ఏది చేంజ్ అయినా వాటిని ఏమంటాం, చైన్ ఐసోమర్స్ అంటాం. ఆ ఫినామినన్ ఏమంటాం, చైన్ ఐసోమెరిజం అంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ న్యూక్లియర్ ఆర్ స్కెలిటల్ ఐసోమెరిజం. ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్ గా వినండి. ఎన్ బ్యూటేన్. ఇక్కడ ఎన్ అంటే ఏంటి, నార్మల్ బ్యూటేన్. బ్యూట్ అంటే మీకు తెలుసు 4 కార్బన్స్ ఉంటాయి. సో CH3 CH2 CH2 CH3. ఓకే, కార్బన్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయన్నా, 4 ఉన్నాయి. పేరెంట్ కార్బన్ చైన్ లో 4 కార్బన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి నేను ఇంకొక ఐసోమర్ రాస్తున్నా, CH3 CH CH3 CH3. ఇప్పుడు చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 3 కార్బన్స్ ఉన్నాయి. దీని పేరెంట్ కార్బన్ చైన్ లో 4 ఉంటే దీని పేరెంట్ కార్బన్ చైన్ లో 3 ఉన్నాయి. ఇది ఎన్ బ్యూటేన్, ఇది ఐసోబ్యూటేన్. ఐయుపాక్ అయితే దిస్ ఈస్ బ్యూటేన్, రైట్. దీని ఐయుపాక్ ఏంటన్నా, 2-మెథైల్ ప్రోపేన్. అబ్జర్వ్ చేస్తున్నారా? ఏం మారింది చెప్పండి. కార్బన్ చైన్ మారింది. చైన్ మారితే
ఆ రెండింటిని మాలిక్యులర్ ఫార్ములా మారలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మాలిక్యులర్ ఫార్ములా మారలేదు. ఎక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఎక్కడ అన్నీ ఉన్నాయి, ఎక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఎక్కడ అన్నీ ఉన్నాయి. ఆ రెండింటిని మనం ఏమన్నాం, ఐసోమర్స్ అన్నాం. ఆ ఫెనామినా ఏమన్నానన్నా ఐసోమెరిజం అన్నాం. చూసుకోండి 1 2 3 4 కార్బన్ చైన్ లో 4 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 మెయిన్ చైన్ లో ఉన్నాయి, 3 ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ పెంటేన్ CH3 CH2 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 CH3. దిస్ ఈస్ నార్మల్ పెంటేన్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5. ఇప్పుడు దీని ఐసోమర్ రాస్తున్నాను చూడండి, ఐసోమర్ రాస్తున్నాను. CH3 CH2 CH CH3 CH3. ఇక్కడ పేరెంట్ కార్బన్ చైన్ లో 5 ఉన్నాయి, కానీ ఇక్కడ పేరెంట్ కార్బన్ చైన్ లో 4 ఉన్నాయి. చైన్ చేంజ్ అయింది, చైన్ నెంబర్ చేంజ్ అయిపోయింది. అందుకే ఈ రెండు ఏమవుతాయి, చైన్ ఐసోమర్స్ అవుతాయి. అర్థమవుతుందా? అలాగే దీనిని 3 చేద్దాము. 4 రాసాం కదా, 3 చేద్దాం. CH3 CH CH3 CH3 1 2 3. ఈ H తీసేద్దాం. ఓకే, ఈ H తీసేద్దాం. ఓకే, CH3 చూసుకోండి, మాలిక్యులర్ ఫార్ములా ఏమీ చేంజ్ అవ్వలేదు. అబ్జర్వ్ చేయండి, 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయన్నా 1 2 3 4 4 into 3 12 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎక్కడ ఎన్ని ఉన్నాయన్నా 3 + 3 6 6 + 4 10 + 2 12. కార్బన్ నెంబర్ మారలేదు, హైడ్రోజన్ నెంబర్ మారలేదు, కానీ పేరెంట్ కార్బన్ చైన్ మారిపోయింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3. ఇక్కడ పేరెంట్ కార్బన్ చైన్ లో 5 ఉంటే ఇక్కడ పేరెంట్ కార్బన్ చైన్ లో 4 కార్బన్స్ ఉంటే ఇక్కడ పేరెంట్ కార్బన్ చైన్ లో 3 కార్బన్స్ ఉన్నాయి. సో ఇవి 3 ఒకదానికొకటి ఏమవుతాయి, చైన్ ఐసోమర్స్ అవుతాయి. ఐయుపాక్ నేను చెప్పండి అన్న, దిస్ ఈజ్ పెంటేన్ 1 2 3 4 2 methyl butane 1 2 3 2 2 dimethyl propane. దీస్ ఆర్ చైన్ ఐసోమర్స్. చాలా సింపుల్. రెండింటికి మాలిక్యులర్, రెండే అవ్వాల్సిన అవసరం లేదు, మోర్ దాన్ 2 అవ్వచ్చు. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉండి వాటి యొక్క చైన్ నెంబర్లో పేరెంట్ కార్బన్ చైన్లో కానీ సైడ్ చైన్లో కానీ డిఫరెన్స్ ఉంటే వాటిని చైన్ ఐసోమర్స్ అంటాం. ఆ ఫెనామినానే చైన్ ఐసోమెరిజం అంటాం. అంతే. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ చేద్దాం, మీకు క్లారిటీ కోసం ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు ఈ 2 మాలిక్యూల్స్ చైన్ ఐసోమర్స్ అవుతాయా లేదా చెక్ చేద్దాం. నేను నెంబరింగ్ ఇస్తున్నాను, 1 2 3 4. పేరెంట్ కార్బన్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయన్న 4 ఉన్నాయి. ఇక్కడ 4. ఇక్కడ చూడండి 1 2 3. పేరెంట్ కార్బన్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. కానీ మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంది. సో ఇవి రెండు ఏమవుతాయి, చైన్ ఐసోమర్స్ అవుతాయి. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తున్నారా, డబుల్ బాండ్ పొజిషన్ ఏమీ మారలేదు. ఒక్క చైన్లో పేరెంట్ కార్బన్ చైన్లో నెంబర్ మాత్రమే మారాలి. ఫంక్షనల్ గ్రూప్ మారకూడదు, ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ మారకూడదు, మల్టిపుల్ బాండ్ మారకూడదు, చైన్ మాత్రమే డిఫరెన్స్ ఉండాలి. ఓకే, ఇది చూడండి 1 2 3 4. ఎన్ని కార్బన్స్ ఉన్నాయన్నా 4 ఉన్నాయి. 1 2 3 సబ్స్టెంట్ వచ్చింది. పేరెంట్ కార్బన్ చైన్లో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఫంక్షనల్ గ్రూప్ మారలేదు, ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ మారలేదు, కానీ ఒక్క చైన్లో మాత్రమే డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ 4 కార్బన్స్ ఉంటే ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి. సో ఇవి రెండు ఏమవుతాయండి, చైన్ ఐసోమర్స్ అవుతాయి. ఇది చూడండి, ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఇది. 1 2 3 4. మీకు తెలుసు నెంబరింగ్ ఇటు నుంచే ఎందుకు ఇచ్చాను అనేది. సబ్స్టెంట్కి లోయెస్ట్ నెంబర్ రావాలి, మల్టిపుల్ బాండ్కి లోయెస్ట్ నెంబర్ రావాలి. ఇక్కడ చూడండి 1 2 3 4 5. ఇక్కడ పేరెంట్ కార్బన్ చైన్లో 5 ఉంటే ఇక్కడ పేరెంట్ కార్బన్ చైన్లో 4 ఉన్నాయి. ఒక సబ్స్టెంట్ రాసాం మనం. సో రెండు ఏమవుతాయి, చైన్ ఐసోమర్స్ అవుతాయి. అబ్జర్వ్ చేస్తున్నారా, డబుల్ బాండ్ పొజిషన్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2A ఉంది, మారలేదు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది పేరెంట్ కార్బన్ చైన్ అన్న, ఇది పేరెంట్ కార్బన్ చైన్. పేరెంట్ కార్బన్ చైన్లో ఏమైనా నెంబర్ మారిందా చెప్పండి నాకు. 1 చూడండి 1 2 3 4 5 6. ఇక్కడ కూడా 1 2 3 4 5 6. మెయిన్ చైన్లో ఏ డిఫరెన్స్ రాలేదు, కానీ సైడ్ చైన్ అబ్జర్వ్ చేయండి.
సైడ్ చైన్లో ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అన్న? 2 కార్బన్స్ ఉన్నాయి, 1 2. కానీ ఇక్కడ సైడ్ చైన్ చూడండి 1 1. కన్ఫ్యూజ్ అయిపోవద్దు సార్, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి కదా సార్, కానీ లెంగ్త్ మారిపోయింది చూడండి. ఇది ఎథైల్, మరి ఇదేంటన్నా మెథైల్. సైడ్ చైన్ మారిపోయింది. అబ్జర్వ్ చేస్తున్నారా? కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి కదా సార్, కానీ ఇవి రెండు ఒకటే సబ్స్టెంట్, కానీ ఇవి రెండు వేరే వేరే సబ్స్టెంట్స్. సైడ్ చైన్ యొక్క లెంగ్త్ మారింది. ఇవి 2 కార్బన్స్ అయితే ఇక్కడ మెథైల్లో 1 కార్బన్ ఉంది, ఇక్కడ మెథైల్లో 1 కార్బన్ ఉంది. సైడ్ చైనే మారిపోయింది. సో ఇవి రెండు ఏమవుతాయన్నా? చైన్ ఐసోమర్స్ అవుతాయి. క్లియర్? చూసుకోండి. ఓకే, నెక్స్ట్ పొజిషన్ ఐసోమెరిజం. సేమ్ స్టేట్మెంట్ రా, స్టేట్మెంట్ లో ఏ డిఫరెన్స్ లేదు. ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ ది సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ ఎగ్జిబిటింగ్ అట్లీస్ట్ వన్ డిఫరెంట్ ఫిజికల్ ఆర్ కెమికల్ ఆర్ బోత్ ప్రాపర్టీస్ డ్యూ టు చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్, మల్టిపుల్ బాండ్ ఆర్ సబ్స్టిట్యూయెంట్ ఆర్ కాల్డ్ పొజిషనల్ ఐసోమర్స్ అండ్ దిస్ ఫెనామినా ఇస్ కాల్డ్ పొజిషనల్ ఐసోమెరిజం. అర్థమవుతుందా? అన్ని సేమ్, కానీ ఫంక్షనల్ గ్రూప్ కానీ మల్టిపుల్ బాండ్ కానీ సబ్స్టిట్యూయెంట్ కానీ పొజిషన్ మారడం వల్ల ప్రాపర్టీస్ మారిపోతే వాటినే పొజిషన్ ఐసోమర్స్ అంటాం. ఆ ఫినామినానే పొజిషన్ ఐసోమెరిజం అంటాం. చూద్దాం. చూడండి, ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్, ఇక్కడ నుంచి మీకు అందరికీ బాగా తెలిసిన స్టేట్మెంటే కాబట్టి నేను ఇలా రాశాను. మీరు రాసుకోవాలి కంప్లీట్గా. ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అదంతా రాయాలి. డ్యూ టు చేంజ్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ మల్టిపుల్ బాండ్ ఆర్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ సబ్స్టిట్యూయెంట్. చూడండి, చైన్ అండ్ పొజిషన్ ఐసోమర్ కెనాట్ బి ప్రెజెంట్ సైమల్టేనియస్లీ యాజ్ ద పొజిషన్ ఐసోమర్ కార్బన్ స్కెలిటన్ మస్ట్ బి ద సేమ్. ఈ పాయింట్ మీనింగ్ ఏంటనేది నేను ఎగ్జాంపుల్ చెప్పాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు పొజిషన్ ఐసోమర్స్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం అవ్వాలి కదా. చూడండి, 1 2 3 4. డబుల్ బాండ్ పొజిషన్ ఏంటన్నా? 1 1 2 మధ్యలో ఉంది కదా, లోయెస్ట్ నెంబర్ తీసుకోండి. 1 1 2 3 4. డబుల్ బాండ్ పొజిషన్ ఏంటన్నా? 2. మాలిక్యులర్ ఫార్ములా ఏం మారలేదు, కానీ ఏం మారింది? మల్టిపుల్ బాండ్ యొక్క పొజిషన్ మారింది. అందుకే ఇవి రెండు పొజిషన్ ఐసోమర్స్ అవుతాయి. దీని ఐయుపాక్ నేను చెప్పండి అన్న, బ్యూట్ 1 ఈన్ ఆర్ 1 బ్యూటీన్. దీని ఐయుపాక్ నేమ్ ఏంటి? బ్యూట్ 2 ఈన్ ఆర్ 2 బ్యూటీన్. నెక్స్ట్ ఇవి రెండు అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 1 2 3 4. చూస్తున్నారా? చైన్ నెంబర్ మారలేదు, అందుకే చైన్ ఐసోమర్స్ అవ్వవు. మరి ఏం మారింది? ఫంక్షనల్ గ్రూప్ కానీ మల్టిపుల్ బాండ్ కానీ సబ్స్టిట్యూయెంట్ కానీ పొజిషన్ మారుతోంది. ఇక్కడ చూడండి, OH ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఇక్కడ OH ఎక్కడ ఉంది అన్న? సెకండ్ పొజిషన్లో ఉంది. సో ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ మారిపోయింది. సో అందుకే ఇవి రెండు ఏమవుతాయి? పొజిషన్ ఐసోమర్స్ అవుతాయి. అలాగే సబ్స్టిట్యూయెంట్ చూద్దాం. ఇక్కడ చూడండి, 1 2 3 4 1 2 3 4. చైన్ నెంబర్ మారలేదు, కానీ సబ్స్టిట్యూయెంట్ పొజిషన్ మారిపోయింది. కాబట్టి ఇవి రెండు ఏమవుతాయన్న? పొజిషన్ ఐసోమర్స్ అవుతాయి. ఈ ఫినామినా ఏమవుతుంది? పొజిషన్ ఐసోమెరిజం అవుతుంది. ఓకే, మళ్ళీ బ్యాక్ వస్తున్నా ఒకసారి చూడండి. ఈ పాయింట్ని చెప్తున్నా. ఏవైనా రెండు ఆర్గానిక్ కాంపౌండ్స్ పొజిషన్ ఐసోమర్స్ అయ్యాయంటే అవి చైన్ ఐసోమర్స్ ఎప్పటికీ అవ్వలేవు. ఎస్, చైన్ ఐసోమర్స్ అయినవి పొజిషన్ ఐసోమర్స్ అవ్వలేవు. ఎందుకు అవ్వలేవు? ఇప్పుడు నేను ఈ ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ మార్చేసాను అనుకోండి, 1 2 3 4. చైన్ నెంబర్ ఏమైనా మారిందా? మారలేదు. నేను జస్ట్ ఈ మల్టిపుల్ బాండ్ పొజిషనే మార్చాను. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ పొజిషనే మార్చాను నేను. చైన్ నెంబర్ ఏమైనా మారిందా? నెంబర్ ఏమీ మారలేదు. పొజిషన్ ఐసోమర్ అయితే చైన్ ఐసోమర్ అవ్వదు, ఎందుకంటే చైన్లో డిఫరెన్స్ రాదు. అర్థమవుతున్నాను? ఈ పాయింట్ మీనింగ్ అది. చైన్లో డిఫరెన్స్ రాదు. రైట్, ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి. 1 2 3 4 1 2 3 4. చూడండి, ఇది
ఫస్ట్ పొజిషన్లో ట్రిపుల్ బాండ్ ఉంటే ఇక్కడ సెకండ్ పొజిషన్లో ట్రిపుల్ బాండ్ ఉంది, చైన్ నెంబర్ మారలేదు. ఓకే, అయ్యి పక్కన చెప్పండి. బ్యూట్ 1 ఐన్, ఇది బ్యూట్ 2 ఐన్. ఓకే, అందుకే పొజిషన్ ఆఫ్ మల్టిపుల్ బాండ్ మారింది కాబట్టి ఈ రెండు ఏమవుతున్నాను, పొజిషన్ ఐసోమర్స్ అవుతాయి. ఇది చూడండి, 1,2 డైక్లోరోబెంజిన్ 1,2 పొజిషన్లో ఉంది, ఇక్కడ 1, 2, 3 1,3 పొజిషన్లో ఉంది. ఇక్కడ 1,2 పొజిషన్లో ఉంటే ఇక్కడ 1,3 పొజిషన్లో ఉంది. ఇక్కడ 1, 2, 3, 4 1,4 పొజిషన్లో ఉంది. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంది, చైన్ నెంబర్ సేమ్ ఉంది. మరేం మారింది, పొజిషన్ ఆఫ్ సబ్స్టెంట్ మారింది. కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి, ఒకదానికి ఒకటి పొజిషన్ ఐసోమర్స్ అవుతాయి. 1, 2, 1, 3, 1, 4 డైక్లోరోబెంజిన్స్. ఇది చూడండి, 1, 2, 3, 4, 5 1, 2 డైక్లోరో సైక్లో పెంటేన్. ఇక్కడ చూడండి, 1, 2, 3 ఇది 1, 2 పొజిషన్లో ఉంది, ఇది 1, 3 పొజిషన్లో ఉంది. చైన్ ఏమైనా నెంబర్ మారిందా, మారలేదు. కానీ ఏం మారింది, సబ్స్టెంట్ పొజిషన్స్ మారినాయి. కాబట్టి ఇవి రెండు ఏమవుతాయి, పొజిషన్ ఐసోమర్స్ అవుతాయి. ఈ ఫినామినా ఏమవుతుంది, పొజిషన్ ఐసోమెరిజం. చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఇచ్చాను చూడండి. ఆల్డిహైడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ దేర్ డెరివేటివ్స్ అండ్ సైనైడ్స్ డు నాట్ ఎగ్జిబిట్ పొజిషన్ ఐసోమెరిజం. ఈ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు, అవి పొజిషన్ ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చెయ్యవు. ఎందుకో చూద్దాం. ఆల్డిహైడ్స్ చూడండి, CH3 CH2 CH2 CHO. చూసారా నాన్న? ఇప్పుడు దీనికి నేను ఇంకొక ఆర్గానిక్ కాంపౌండ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములాతో రాస్తాను. CH3 CH CHO CH3. ఓకే, ఇప్పుడు నెంబరింగ్ ఇవ్వండి. నెంబరింగ్ ఎక్కడి నుంచి ఇస్తారు, CHO నుంచి ఇస్తారు 1. ఇక్కడ కూడా CHO నుంచే కదా ఇవ్వాలి 1. అంటే దీని పొజిషన్ ఏమైనా మారిందా, పొజిషన్ మారలేదు. కాబట్టి ఇది పొజిషన్ ఐసోమర్ అవ్వదు. అలాగే కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకోండి, CH3 CH2 CH2 COOH CH3 CH COOH CH3. ఈ రెండింటికి మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంది. నెంబరింగ్ ఇస్తున్నాను చూడండి, 1, 2, 3, 4. నెంబరింగ్ ఇస్తున్నాను చూడండి, 1, 2, 3. అర్థమైందేనా? ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ 1 ఉంది, ఇక్కడ కూడా ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ 1 కదా ఉంది. సో ఆల్డిహైడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ దేర్ డెరివేటివ్స్ అండ్ సైనైడ్స్ డు నాట్ ఎగ్జిబిట్ పొజిషన్ ఐసోమెరిజం. ఎందుకు అంటే ఆ ఫంక్షన్ గ్రూప్ పొజిషన్ నెంబర్ మారదు. సో ఆ పొజిషన్ నెంబర్ మారకపోతే, పొజిషనే చేంజ్ అవ్వకపోతే పొజిషన్ ఐసోమర్స్ ఎలా అవుతాయి? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్? చూసుకోండి ఒకసారి. రైట్, యా. ఈ వీడియోలో ఎంతే. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్స్, దీని తర్వాత పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కనెక్టివిటీ వస్తుంది. ఫంక్షనల్ ఐసోమర్స్ కానీ, మెటామర్స్ కానీ, టాటోమర్స్ కానీ అవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.